వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. అగ్ని పరీక్ష సీజన్ 2 ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఉన్నాము. సీజన్ 2 ఇంతకు ముందు 1 కంటే చాలా కాంట్రవర్షియల్ గా ఉంది. బయట ఎక్కడ తీసుకున్నా, ఎవరు ఇన్స్టాలో ఎక్కడ చూసుకున్నా, సోషల్ మీడియాలో చూసుకున్నా ఈ సీజన్ 2 గురించే చర్చ అయితే నడుస్తుంది. రీసెంట్ గా ఉప్పల్ బాల్ ఇష్యూ కూడా దానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. జడ్జెస్ వచ్చినప్పుడు అభిజిత్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, పంచెస్ ఇవన్నీ చాలా బాగుంటుంది ఈ రోజు అన్నట్లు మాట్లాడాడు. ఎపిసోడ్ లోపలికి వెళ్తే మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది. ఎపిసోడ్ అంతా ఒక ఫాదర్ ఎమోషనల్ అయితే పండిందని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది ఎపిసోడ్. ఫిఫ్త్ ఎపిసోడ్లో ముగ్గురు మాత్రము చాలా బాగా చేశారు. ఆ ముగ్గురు గురించే నేను ఇప్పుడు మాట్లాడతాను. స్టార్టింగ్ జ్యోత్స్న రెడ్డి వచ్చింది కర్నూలు నుంచి. అసలు ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుందంటే లిటరలీ జడ్జెస్ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసుకుంటుంది. రాగానే నీకేంటి ప్యాషన్, నీకు ఇట్లాంటివి ఏంటి అన్నప్పుడు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది, సో ఇది అని చెప్పుకుంటూ నాకు మా అన్నకి బైక్ పిచ్చి అని చెప్పేసి తన ఎంట్రీ కూడా బండి మీదే హెల్మెట్ పెట్టుకొని వచ్చింది లోపలికి. మా డాడీ కోరిక నేను బిగ్ బాస్కి రావడం అని చెప్పేసి చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా చెప్పి సడన్గా మా డాడీ ఇప్పుడు పైనుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పగానే లిటరలీ వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఇష్యూని చాలామంది ఫ్యామిలీ ఇష్యూని సింపతి కార్డ్గా యూజ్ చేసుకుంటారు. తను అలా ఏం చేయలేదు. చాలా క్యాజువల్గా చెప్పేస్తుంది. ఆ లోపల ఎంత పెయిన్ ఉన్నా దాన్ని భరించుకుంటూ అందరితో మింగిల్ అవ్వుకుంటూ తను వచ్చిన ఎయిమ్ ఏంటో తనకి ప్రాపర్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చేశారు. లాస్ట్లో బిందు మాధవి అడిగింది అసలు నీకు మీ ఫాదర్కి ఉన్న బాండింగ్ గురించి చెప్పు అన్నప్పుడు ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ ఏడ్చుంటారు నాకు తెలిసి. నేను కూడా ఏడ్చేసాను, ఆల్మోస్ట్ ఏడ్చేసాను. అంత బాగా మాట్లాడింది తను. తను ఒక్కటే మాట అనేది, అంటే మా డాడ్‌కి ఆ టీవీకి అపోజిట్‌లో ఒక సోఫా ఉంటుంది. అది మా డాడ్ సింహాసనం. అక్కడే కూర్చొని చూస్తుంటాడు. అండ్ అక్కడ పైన మా డాడ్ ఫోటో ఉంటుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేయగానే మా డాడ్ ఫోటో ఒకటే లైటింగ్ ఉంటుంది. మా డాడ్ వీడియోస్ ఉన్నాయి గానీ నాకెందుకో భయమవుతుంది. మా డాడ్ వాయిస్ నేను మర్చిపోతానేమో అని భయమైతుందని చెప్పేసి తను అట్లా చెప్పగానే లిటరలీ ఆ శ్రీముఖి కూడా ఎక్కడో స్టక్ అయిపోయింది. అరే! నిజమే కదా! ఆ జడ్జెస్ కూడా ఆలోచించారు. నిజమే కదా! మనకి నచ్చిన ఒక పర్సన్ చనిపోతే తన మెమోరీస్, తన వాయిస్, లిటరలీ ఫోటోస్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఉంటాయి. బట్ ఆ వాయిస్ ఏదైతే ఉందో అది నిజంగా మనం మర్చిపోతాం గదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరిని అట్లా కట్టిపడేసింది ఎమోషన్‌తో. అసలు చాలా బాగా మాట్లాడింది తను. లాస్ట్‌లో గూడా యాక్సెప్టెన్సీ, లిటరలీ యాక్సెప్ట్ చేసింది తను. ఆ రెడ్ ఇచ్చినా గానీ యాక్సెప్టెన్సీ ఉంది. చాలా బాగా మాట్లాడుతుంది. మింగిల్ అయిపోతుంది. ఎనర్జిటిక్‌గా ఉంది. సో, ఇంకా ఒక కంటెస్టెంట్‌కి ఇంతకన్నా మించిన క్వాలిటీస్ అయితే నాకు కనిపించట్లేదు. సో, డెఫినెట్‌లీ తను వర్త్ అని చెప్పుకోగలను. సో, చాలా బాగా మాట్లాడింది. సో, తను ఓకే. ఇంకా నెక్స్ట్‌కొచ్చేస్తే పూత జపాన్ నుంచి వచ్చాడు తను. లిటరల్లీ జపాన్ టోక్యో నుంచి వచ్చాడు. తను మాట్లాడుతుంటే తెలుగుని 2x స్పీడ్‌లో జపాన్‌లోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. తను జపాన్ నుంచి వచ్చి కూడా కొంచెం బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాడు. తను బిగ్ బాస్‌లోకెళ్తే మాత్రం మీమ్ పేజ్ వాళ్ళకి ఒక పండగే. ఒక ఫుల్ మీల్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఎవ్రీ ఎపిసోడ్ తన పేరు మీద ఒక వందల మీమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్‌లీ తను కూడా ఉండాలి బిగ్ బాస్‌కి వెళ్ళడానికి. సో, తను మాట్లాడుతున్నంత సేపు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాడు. తను కూడా వర్త్ అనిపించింది. తను వర్తా కాదా అని పక్కన పెడితే మీమ్ పేజ్ వాళ్ళకి మాత్రం మస్తు ఫీడ్ ఇస్తారు. మస్తు ఫుడ్ దొరుకుతుంది మీమ్ పేజ్ వాళ్ళకి. సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఆ మీమ్ తను మాట్లాడే మాటలు కొంచెం ఫన్నీగా ఉంటుంది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిజ్ఞ. అభిజ్ఞ తను కూడా చాలా బాగా హైపర్ యాక్టివ్‌గా ఉంది. ఇంకా మనం తెలుగులో చెప్పాలంటే ఒక వాగుడుకాయ అని చెప్పుకోవచ్చు కదా! సో, అట్లుంది. వచ్చిన కాడ నుంచి మాట్లాడుతూనే ఉంటుంది, ఊగుతుంది. సో, జడ్జెస్ కూడా అర్థమైపోయి ఒక 2 కుండలు తెచ్చి చేతిలో పెట్టారు. "నువ్వు ఇట్లనే కుండలు పెట్టేసుకొని మాట్లాడు, కదలకుండా మాట్లాడు" అని చెప్పేసి. తను చెప్పే ఆన్సర్స్ కూడా చాలా ఫన్నీగా అనిపించాయి. సో, ఇంకా శ్రీముఖి తీసుకొచ్చి వాటర్ పోసింది ఆ కుండల్లో. ఆ వాటర్ పోసిన తర్వాత డాన్స్ ఏపిచ్చారు. తను కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మేబీ తను కూడా ఉంటే బావుండనిపించింది. సో, తననమాట. ఇంకా నెక్స్టు హేమంత్ అని ఒక క్యాండిడేట్ వచ్చాడబ్బా! సో, రావడం ఒక రోజెస్ బట్టి యేసుకొని ముగ్గురికి ఇచ్చేదో తను ట్రై చేశాడు ఎంగేజ్ చేసుకోవడానికి. డాన్స్ ఏపిచ్చారు. ఇంకా మాట్లాడారు. ఇదంతా మాట్లాడిన తర్వాత కూర్చొని అసలు ఏంటి? ఏం జరిగింది? లోపల ఏం జరిగిందన్న కాన్సెప్ట్‌లో అడిగినప్పుడు తను చెప్పాడు, "లోపల అంతా ఎటెట్లో మాట్లాడుతున్నారు అమ్మాయిలు. ఏదేదో క్వెషన్స్ అడుగుతున్నారంటే" "ఏం అడిగారన్నాడు?" "ఎలాంటి అమ్మాయి అయితే ఇష్టం" అని చెప్తే తను చెప్పాడు, "నన్ను కొంచెం పొసెసివ్‌గా ఉండాలి. నన్ను డామినేట్ చేయాలి" అని చెప్పేసి చెప్పాడు. సో, ఆ పర్పస్‌లోనే వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం మీ ఇంట్లో ఎలా ఉంటదని అడిగినప్పుడు,
మా ఇంట్లో మీ మదర్‌దే డామినేషన్ ఉంటదన్నప్పుడు తను అలా చెప్పలేదు. లైక్ మా ఫాదర్ డామినేషన్ ఉంటుంది. తను ఓల్డ్ గదా! మా ఫాదరే "నువ్వు ఆడపిల్లవు గదా! ఇట్లానే ఉండు, ఇట్లానే ఉండు" అని అంటాడు మా డ్యాడీ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ అప్పుడేమైందంటే, "మరి నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా! మీ డ్యాడీకి ఎప్పుడైనా చెప్పావా?" అన్న క్వెషన్స్ వచ్చినప్పుడు తను చెప్పాడు. మా డ్యాడీ అంతా డిఫరెంట్ ఉంటాడు. మా డ్యాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. తను లంచం తీసుకుంటూ దొరికాడు. దొరికిన తర్వాత జైల్‌లో ఏశారు. తర్వాత మేము బయటికి తీసుకొచ్చాము. కొంచెం మెంటల్‌గా తను అప్పుడు ఇక జరుగుతుంది గదా! సో, స్ట్రిక్ట్‌గా ఉన్న అతను కావాలని చేయలేదు. జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయాడు. డిఫరెంట్‌గా చేస్తన్నాడు. పిచ్చోడు చేసినట్టు చేశాడని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత అసలు మా డ్యాడీకి ఇంకా ఫోన్ చేసి మాట్లాడమని చెప్పారు. ఫోన్ చేసి మాట్లాడమంటే, మా డ్యాడీ నంబర్ నా దగ్గర లేదన్నాడు. షాక్. అందరూ షాక్ అయిపోయారు. మీ డ్యాడీ నంబర్ నీ దగ్గర లేకపోవడం ఏంటి అని చెప్పేసి. మా డ్యాడీ దగ్గర కూడా నా నంబర్ లేదు అని అన్నాడు. ఇక అసలా వాళ్ళ డ్యాడీతో ఫోన్ చేసినప్పుడు వాళ్ళ డ్యాడీతో మాట్లాడడం కొంచెం అదేదో నాకు వాళ్ళ డ్యాడీతో అసలు మాట్లాడను. మా డ్యాడీకి నాకసలు పడదు. ఇది అని చెప్పాడా. అలానే ఉంది. అంతా లేదు. అంత ఏం లేదు. ఆర్టిఫిషియల్‌గా ఏదో వాళ్ళ డ్యాడీ కార్డ్ యూజ్ చేస్తున్నాడా ఏదో సంథింగ్ అసలు తను క్లమ్జీగా ఉన్నాడు. సో, అంతా అయిపోయింది. ఇంకా ఏం జరిగిందంటే ఇంకా లాస్ట్ ఫైనల్ అనమాట. మొత్తం 26 మెంబర్స్‌ని హోల్డ్‌లో ఉంచారు గదా! సో, ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు. 26 మెంబర్స్ హోల్డ్‌లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ అందులో నుంచి కొంతమందిని జ్యూరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కొంతమందిని మళ్ళీ ఇంటికి పంపించేశారు. సో, మిగిలిన వాళ్ళకి రేపు నుంచి టాస్క్ ఉంటుంది. సో, ఆ టాస్క్‌లో కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ ఎళ్ళిపోతారు. డూ ఆర్ డై మ్యాచ్. డెఫినైట్‌లీ ఇంకా వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటారు. అగ్ని పరీక్షకి టాప్ 15లో ఎవరైతే ఆడబోతున్నారో వాళ్ళైతే సెలెక్ట్ అయిపోతారు. ఈ ఎపిసోడ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనేది నాకు తెలిసి వీళ్ళు ముగ్గురే బాగా ఎంగేజ్ చేశారు. సో, నెక్స్ట్ ఎవ్రీ ఎపిసోడ్ గురించి మీ దగ్గరికైతే నేను రివ్యూ తీసుకొని వస్తాను. సో, ఏవన్నీ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.